ఈ నెల 30న కాంగ్రెస్లోకి చేరనున్నారు గద్వాల విజయలక్ష్మి. ఇక సీఎం రేవంత్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. మేయర్ వెంట కాంగ్రెస్లోకి మరో 6 కార్పొరేటర్లు చేరనున్నారు. ఈ నెల 30న కాంగ్రెస్లోకి గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. ఇక సీఎం రేవంత్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. చెప్పండి బ్రహ్మాజీ. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి కలవడంతో ఇటు రాజకీయ వర్గాల్లో హైదరాబాద్ పరంగా చూస్తే కొంత కలకలం రేగిందనుకోవచ్చు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికైనటువంటి గద్వాల విజయలక్ష్మి దీపదాస్ నుంచి కలవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఇదే తరుణంలో ఇటీవల జరిగినటువంటి సికింద్రాబాద్ లోక్సభ పార్లమెంటు నియోజకవర్గ సమావేశానికి ఆమె కూడా హాజరు కాలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీ చేరేందుకు రెడీ అయినట్టుగా ఇక దాదాపుగా ఖరారైన పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలోనే పార్టీ కండువా మేయర్ కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు ఇటు మేయర్ కానీ మేయర్ వర్గాలు కానీ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. తను పార్టీని వీడుతున్నాను కానీ పార్టీ మారుతున్నాను విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. కానీ నెల 30 తేదీన మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద మేయర్ ని సంప్రదించినప్పటికీ కూడా ఆమె కూడా దాని మీద నిరాకరించారు. కానీ వాస్తవానికి నెల 30 తేదీన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. శిరీష, ఆమెతో పాటు మరో 6 కార్పొరేటర్లు చేరనున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఎవరా కార్పొరేటర్లు అంటే ప్రధానంగా ఆమెతో పాటు ఆమె జాయిన్ అయ్యే క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొంతమంది కూడా చేరుతారనేది ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె చేరే క్రమంలో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు చేరుతారని అంటున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే వాళ్ళే చెప్తున్నారు ఒక 6 కార్పొరేటర్లు అయితే ఖచ్చితంగా మేయర్తో పాటు వెళ్లేందుకు రెడీగా ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా క్లారిటీకి వచ్చారు. మేయరు మరికొంతమంది కార్పొరేటర్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అన్నట్టుగా వాళ్ళే చెప్తున్నాయి. సో ఈ విషయం దాదాపుగా ఖరారైంది అనుకోవచ్చు. అయితే మేయర్ ను సంప్రదించగా మేయర్ మాత్రం ఆ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆమె మాత్రం ఇదంతా కేవలం ప్రచారమే అంటూ కూడా ఆమె స్పష్టం చేస్తుంది. కానీ 30 తేదీన మాత్రం చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా కాంగ్రెస్ మన మేయర్ తో పాటు ఇటు కార్పొరేటర్లు కూడా 6 చేరేందుకు రెడీ అయ్యారు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్గాల నుంచి క్లారిటీ రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. శిరీష. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.